అభినందనలు. ముందుగా ఈరోజు ఇక్కడికి ఈ అవుకు రిజర్వాయర్కు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, రేపు 5వ తేదీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెలో పోతిరెడ్డిపాడని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి వాళ్ళ ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారో ఏమో ఎవరికి అర్థం కావడం లేదు. వాళ్ళు ఏదో రైతులకు సాగునీరు అందించడం లేదు, జనాలకు తాగునీరు అందించడం లేదు, రిజర్వాయర్లలో ఖాళీ అయిపోతున్నాయి అనే ఒక భ్రమలో చెలో పోతిరెడ్డిపాడు అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక్కసారి ఆ నాయకులు, మన నంద్యాల జిల్లా నాయకులను, వైఎస్ఆర్సీపీ నాయకులను అవుకు రిజర్వాయర్ కానీ, కోరుకల్లు రిజర్వాయరు, అలా ఈ రిజర్వాయర్లన్నీ తిరిగి పోతిరెడ్డిపాడికి పొమ్మని చెప్పని నేను వాళ్ళకు ఒకసారి మనవి చేస్తున్నాను. సస్యశ్యామలంగా ఈ రిజర్వాయర్ల నుంచి ఎస్ఆర్బీసీలు కానీ, జేఎన్ఎస్ఎస్ కానీ సమృద్ధిగా నీరు పారుతూనే వాళ్ళ కళ్ళ కనపడడం లేదేమని అనిపిస్తుంది. వీటన్నిటిని ఒకసారి చూసుకొని ఆ పోతిరెడ్డిపాడికి పోతే వాళ్ళకు కూడా తెలుస్తుంది. రైతులు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యి పైర్లు రెండో పైరు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరి వాళ్ళకి అవెల్ల కనిపించడం లేదో, లేకుంటే వాళ్ళ కళ్ళకి ఏమన్నా అయిందో తెలియదు. కాబట్టి ఆ నాయకులందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, ముందుగా మీరు ఈ రిజర్వాయర్లన్నీ సందర్శించి మీ కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుంది. మరి ఇట్లాంటి ఇంగితం లేని కార్యక్రమాలు వాళ్లకు సలహాలు ఎవరిస్తున్నారో కానీ, ఏదన్నా ప్రజా సమస్యల మీద పోరాడండి, దానికి మేము సమాధానం చెప్తాము, మేము దాన్ని ఏదన్నా లోపాలుంటే ప్రభుత్వంలో రెక్టిఫై చేసుకుంటాము. అంతేగాని అలాంటివి ఏం చేయకుండా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్. మొన్న జరిగింది, అంబటి రాంబాబు గారు, ఆయన ఒక మాజీ జలవనరుల శాఖ మంత్రి, ఇష్టం వచ్చినట్టు మన సీఎం గారిని మాట్లాడి ఇప్పుడు దాంట్లో దొరికిపోయారు. అలాగే కల్తీ నెయ్యి తిరుపతి, వీటన్నిటిని డైవర్ట్ చేయడానికే ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలను చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి రిజర్వాయర్లన్నీ సందర్శించండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ మా అవుకు రిజర్వాయరు దాదాపుగా 3.5 టీఎంసీ నిల్వ ఉంది ఇంకా. దీని ద్వారా ఎస్ఆర్బీసీ ఇక్కడిని దగ్గర 1,00,000 ఎకరాలు సాగు జరుగుతుంది. మరి ఇవన్నీ వాళ్ళకి కనిపించడం లేదో, లేకుంటే వాళ్ళకు చూడాల్సిన అవసరం లేదో, వాళ్ళ ఒక ఉనికిని చాటుకోవడం కోసము నెలకు ఒక ప్రోగ్రాం పెట్టుకోవడము, తిరగడము, అది కాదు కదా కావాల్సింది. వాళ్ళు ఒక్కసారి రైతులను చూడండి, వాళ్ళు పనులు చేసుకుంటున్నారా? నీళ్లు రాకపోతే రైతులే రోడ్లు ఎక్కుతారు.